ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తిహీనులు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పొందడం మనం చూసినప్పుడు వారిని కూర్చి హృదయాల్లో మత్సరపడడం అనేది జరుగుతూ ఉంటుంది. వారు నవ్వుల గోల విన్నప్పుడు మన హృదయాలు బరువెక్కుతాయి. దాంతో మనకంటే వారే సుఖంగా ఉన్నారు అనే ఆలోచనలు మనలో కలుగుతాయి. అయితే ఒకటి గమనించాలి, ఇలాంటి ఆలోచనలు బుద్ధిహీనమైనవి. పాపం కూడా అసలు ఇలాంటి ఆలోచనలు బుద్ధిహీనమైనవి. వారి గతి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే, అలాగే వారి నిజ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే వారి మీద మనకి జాలే కలుగుతుంది. అయితే మనం నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నామని తెలుసుకుని ఆయన కొరకు జీవిస్తూ, అలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ రోజంతా ప్రతిక్షణం ఆయనతో మాట్లాడుతూ ఉంటే మనలో ఉన్న మత్సరం అనే వ్యాధికి నయం చేయవచ్చు. నిజమైన దేవుని భక్తి మన ఆత్మను ఉన్నత ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తుంది. ఆ స్థాయిలో తీర్పు అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆశలు భూ సంబంధమైనవిగా కాకుండా పరసంబంధమైనవిగా ఉండేటట్లు చూసుకోవాలి, ప్రార్థించాలి, అలాగే ప్రయత్నించాలి కూడా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో పరలోకపు మీద దృష్టి పెరిగే కొలది భూ సంబంధమైన వాటి మీద దృష్టి తగ్గుతుంది. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే మనలో ఉన్న మానవ సంబంధమైన మత్సరాన్ని వెళ్ళగొడుతుంది. ప్రశాంతంగా జీవిస్తూ పరలోకం మీద దృష్టి కలిగి ఉంటే అసూయకు చావు దెబ్బ తగులుతుంది. భక్తిహీనులు ధన సమృద్ధి, గొప్పతనాలు అన్నీ వ్యర్థమైపోతాయి. వాళ్ళు డాబులు, దర్భాలు 1 గంట సేపే, అటు తర్వాత అన్నీ మాయమైపోతాయి.
దేవుని తీర్పు ఎదుట నిలవబడలేనప్పుడు దుష్టులకు ఉన్న పేరు ప్రతిష్టల వల్ల వారికి కలుగు లాభం ఏంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి కలిగే ముగింపు ఎంతో సమాధానకరంగాను ఆశీర్వాదభరితంగాను ఉంటుంది. అతని సంతోషాన్ని ఎవరూ దొంగిలించలేరు. కాబట్టి మత్సరాన్ని విడిచి సంతృప్తి పొందుకోవాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అవును, మా జీవితంలో సంతోషము, సంతృప్తి అనేది మేము మీ యందు భయభక్తులు కలిగి ఉన్నదానని బట్టే తప్ప మరి దేనిని బట్టైనా అది శాశ్వతం కాదని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ లేఖనాల్లో మానవుల యొక్క జీవితం, మా యొక్క ముఖ్య పని మీ యందు భయభక్తులు కలిగి ఉండటమే అని మీ భక్తుల ద్వారా రాయించినట్లుగా దాని ద్వారా మా జీవితాల్లో సంతోషము, సంతృప్తి అది శాశ్వతంగా భూమి మీద పరలోకములో మేము అనుభవించగలుగుతామని, వాటిని కలిగి ఉన్నట్టుకు మీ పిల్లలకు మీరు సహాయం చేయమని, మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలలో ఆశీర్వాదం, అభివృద్ధి, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికిను, అయ్యి గర్భఫలం లేకున్న వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను మీ పిల్లలకున్న అవసరతలన్నింటిలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.